హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం అనే నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ధరణి, మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు తెలుసు కదా. నాకు నువ్వంటే ఇష్టమే కాబట్టి మా వాళ్ళు మీ వాళ్ళని అడిగారు. మీ అమ్మ నాన్న నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారని నువ్వు ఓకే అనక్కర్లేదు. నీకు నచ్చితేనే మన పెళ్లి జరుగుతుంది. చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. అని ధరణి తల ఊపింది. ధరణి, నువ్వు చదువుకుంటున్నావు. పలానా ఉద్యోగం చేయాలనో లేదా పలానా ఉద్యోగం చేసేవాడిని పెళ్లి చేసుకోవాలనో, కాబోయేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కొన్ని కలలు ఉంటాయిగా నీకు కూడా. చెప్పు ధరణి. పెద్దవాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఇష్టం లేకపోయినా సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. ఇది నీ జీవితం, నీ ఇష్టం. కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పు నీ మనసులో ఏముందో. నీకు ఇష్టం లేకపోతే నేనే ఏదో ఒక కారణం చెప్పి క్యాన్సిల్ చేసుకుంటాను. మీ వాళ్ళ దగ్గర నువ్వు ఇబ్బంది పడే అవసరం లేకుండా అని సూటిగా అడిగాడు. ధరణికి బావ మాటల్లో ఏదో తెలియని భరోసా, ఇంకేదో తెలియని నమ్మకం, ధైర్యం. అలా మాట్లాడుతుంటే తనకి ఇంకా నచ్చేశాడు గగన్. ఈ పెళ్ళి నాకు ఇష్టమే బావా, కానీ నేను చదువుకోవాలి అనుకుంటున్నాను అని గగన్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది ధరణి. గగన్ నవ్వుతూ, నీ ఇష్టం ధరణి, నువ్వు ఎంత చదువుతానంటే అంత చదువుకో. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు. నువ్వు నీలాగానే ఉండు. పెళ్ళి కుదిరింది అనో రేపు పెళ్ళి అయిపోయిందనో మాకు నచ్చినట్టు ఉండాలేమో అని నువ్వు అనుకోకు. నువ్వు నీలా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పాడు గగన్. ఇక ధరణి ఆనందానికి అవధులు లేవు. కానీ ఈ పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకునే ముందు నా గురించి కూడా చెప్తాను విను ధరణి అంటూ గగన్ చెప్పడం ప్రారంభించాడు. నా వృత్తి అంటే నాకు ప్రాణం. ఇందులో ఇంకా ఏదో సాధించాలనే తపన. ఒక టైం అంటూ ఉండదు. 24 గంటలు నీతో ఉండలేకపోవచ్చు. అడిగినప్పుడల్లా నేను బయటకు తిప్పలేకపోవచ్చు. నాతో జీవితం పంచుకోవడం అంటే నాతో పాటు నా వృత్తిని కూడా స్వీకరించగలగాలి. కాబట్టి మనస్ఫూర్తిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పాడు. అదేంటో బావ ఏం చెప్తున్నా ధరణికి నచ్చేస్తున్నాడు. వెంటనే ధరణి, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు బావా. నీ వృత్తి అంటే నాకు కూడా ప్రాణమే. వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు దేవుడితో సమానమని. కాబట్టి వృత్తి విషయంలో నీతో నేను ఎలా ఉంటానో అని నువ్వు కంగారు పడకు అంటూ ధరణి చెప్తున్న మాటలకు గగన్ 18 ఏళ్లకే ఇంత పరిణిత అనుకుంటూ మంత్రముగ్ధుడై తననే చూస్తూ తన మాటలు వింటూ ఉండిపోయాడు. బావా, ఏంటి అలా చూస్తున్నావు అన్న ధరణి పిలుపుతో, హేయ్ ముద్దపప్పు, నువ్వేనా ఎంత మాట్లాడుతున్నావు? ఇందాక కిటికీలో నుంచి గమనించాను నిన్ను. మంచినీళ్లతో నీ ఆహ్వానం, చిరునవ్వుతో నీ పలకరింపు, కుశల ప్రశ్నలతో నీ కలుపుగోలుతనం, నన్ను సూటిగా చూడలేక సిగ్గుపడిన వైనం, నేనంటే నీకు ఇష్టమని నాకు అర్థమైంది బంగారం. కానీ నీ నోటితో నీ మాటగా వినాలని నా ఆరాటం. అందుకే నిన్నే నేరుగా అడిగాను. కానీ నువ్వు ఇంత అందంగా చెప్తావని నేను అసలు ఊహించలేదు అన్నాడు గగన్. ఇక సిగ్గుపడటం ధరణి వంతయింది. సిగ్గుపడింది చాలు కానీ నా గురించి బాగానే చెప్పు. మరి నీ గురించి చెప్పు, నీకు ఎలా ఇష్టమని అడిగాడు. అలా ఏం లేవు బావా అని మొహమాటంగా అంది ధరణి. ధరణి చెప్పనంటున్నా, ఏ అమ్మాయికైనా కాబోయే వాడి గురించి కలలు లేకుండా ఉంటాయా అని పర్వాలేదు చెప్పు అన్నట్టుగా అడిగాడు. ధరణి సమాధానంగా, నేను చెప్పిన ప్రతిదీ వినటమో లేక నువ్వు చెప్పినట్టే ఉండమని అనటమో నాకు నచ్చదు. కొన్నిసార్లు నా మాటను అంగీకరించాలి, కొన్నిసార్లు నీ మాటను నాకు అర్థమయ్యేలా వివరించాలి. నువ్వు నేను అని కాకుండా మనం అని ఆలోచించేలా ఉంటే నాకు ఇష్టం. ముఖ్యంగా ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మన సమస్యలు మనమే పరిష్కరించుకునేలా ఉంటే నాకు ఇష్టం. మూడో వ్యక్తి ప్రమేయం నాకు నచ్చదు. అర్థం చేసుకోవాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. మొండిగా ఉన్నప్పుడు నచ్చ చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి అని చెప్పింది. డబ్బు గురించో, సరదాల గురించో, సౌకర్యాల గురించో, సినిమాలు షికార్ల గురించో కాకుండా ఎంత ఉన్నతంగా ఆలోచించావో రాబోయే వాడి గురించి. నిజంగా నీలా ఆలోచించే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు ధరణి. నేను అదృష్టవంతుడిని. ధరణి, నీకు మాటిస్తున్నా, ఆస్తులు అంతస్తుల్లో ముంచి తేలుస్తానని నేను అనను. నీ ఏ అవసరాలకు ఇబ్బంది పెట్టనని మాటిస్తున్నా. అరికాలు కింద పెట్టనివ్వనని ఆశలు పెట్టను, కానీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిస్తున్నా. అరచేతిలో ఆకాశాన్ని చూపిస్తానని చెప్పను. అమ్మా నాన్న నేనే చూసుకుంటానని మాటిస్తున్నా. కోరింది క్షణాల్లో కళ్ళ ముందు ఉంచుతానని చెప్పను. నీ కోరిక తీర్చే ప్రయత్నమైతే చేస్తానని మాటిస్తున్నా. భర్తగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పను. మంచి స్నేహితుడినై బాధ్యతగా ఉంటానని మాటిస్తున్నా. చేతిలో చేసి షికార్లు తిప్పుతానని చెప్పను.
చేపట్టిన చేతిని చివరి వరకు విడవనని మాటిస్తున్నా. కోపతాపాలు మనస్పర్ధలు రానే రావని చెప్పను. మన మధ్య మూడో వ్యక్తి ప్రసక్తే ఉండదని మాటిస్తున్నా. ఈ క్షణం నుండి నా జీవితంలోనే కాదు, నా మనసులోనూ నువ్వే ఉంటావని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా అంటూ గగన్ ధరణికి చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. నా గతంలో నాకు దుర్స్వప్నం ఉంది. ఆ చెడు స్వప్నం గురించి నీకు చెప్పి నిన్ను బాధ పెట్టలేక చెప్పకుండానే ఆగిపోతున్నాను ధరణి. ఈ ఆనంద క్షణంలో ఆ ప్రస్తావన కూడా నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించు అని మనసులోనే అనుకున్నాడు గగన్. అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి వారిద్దరే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్న గగన్ ధరణి ఇద్దరు. అయ్యాయా మీ బావ మరదళ్ళ ముచ్చట్లు అని అడిగిన శాంతమ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చారు. ధరణి సిగ్గుతో గగన్కి కొంచెం దూరంగా జరిగింది. గగన్ మాత్రం ఏంటి ముసలమ్మ, చాటుగా ఉండి మా మాటలు వింటున్నావా అన్నాడు. చాటుగా వినటం ఏంటి, మీ వయసు దాటి వచ్చిన వాళ్ళమే మేము. నేను పడుకొని లేచేసరికి అందరూ అక్కడ కనిపించారు, మీరే అక్కడ లేరు, అందుకే ఏం చేస్తున్నారా అని వచ్చాను అంది శాంతమ్మ. మరి ఏం చేయను, పెళ్లి చేయడానికి పెద్దవాళ్ళం అయిపోయాం అంటారు. మా అభిప్రాయాలు కనుక్కోవడానికి మాత్రం ఇంకా చిన్నపిల్లలే ఏం తెలుసు అంటారు. అలాగని ధరణినే అడిగితే ఈ ముద్దపప్పు మీ అందరి ముందు ముడుచుకొని సిగ్గుపడుతూ కూర్చుంటుంది. అందుకే మరి నా ప్రయత్నం నేను చేస్తూ నా పాటలేవో నేను పడుతూ మీ మనవరాలు మాట్లాడుతుంటే ముచ్చాలు ఏరుకుంటున్నాను. కావాలంటే నువ్వు కూడా వచ్చి ఏరుకో ముసలమ్మ అని వేళాకోళంగా ఆట పట్టించాడు గగన్. నా మనవరాలు నిలువెత్తు బంగారం, దాన్ని నీకు అప్పగిస్తున్నాం, ఇంకా ముచ్చాలు ఏరుకోవడం ఎందుకు అంటూ శాంతమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చింది గగన్కి. ఇక సాయంత్రం కాగడంతో గగన్ వాళ్ళ కుటుంబం తిరుగు ప్రయాణమయ్యారు. ధరణి మాటలనే తలుచుకుంటూ గగన్ ఆనందంగా బయలుదేరాడు. వాళ్ళు మలుపు తిరిగే వరకు గగన్ని ధరణి అలా చూస్తూనే ఉండిపోయింది. మలుపు చివరికి వెళ్ళిన గగన్ మరోసారి వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరూ మరోసారి తలలూపుకుంటూ బాయ్ చెప్పుకున్నారు. ఇక వీరిరువురి అంగీకారంతో తల్లిదండ్రుల నిర్ణయం మేరకు ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి కథ మనకు తెలిసిందే. ధరణి గతం నుంచి వర్తమానానికి వచ్చింది. ఒక నెల రోజుల్లోనే పెళ్లి చూపులు, పెళ్ళి, ఇప్పుడిలా భర్త కోసం ఎదురుచూపులు అనుకుంటూ తనలో తానే ఆశ్చర్యపోయింది. ఇంతకీ బావ తిన్నాడో లేదో, అమ్మ నాన్న వచ్చేసరికి రేపు ఏ టైం అవుతుందో, రేపు నానమ్మని తమ్ముడిని కలుస్తాను, ఇలా అన్నీ ఆలోచిస్తూ తనకు తెలియకుండానే నిద్రపోయింది ధరణి. తెల్లవారుజాము 4 గంటలయింది. గగన్ వచ్చాడు. నిద్రపోతున్న ధరణిని చూశాడు. నుదుటిపై పడుతున్న ముంగుర్లు, ప్రశాంతంగా కనిపిస్తున్న మోము, గాలికి రెపరెపలాడుతున్న పైట చాలా ముద్దుగా అనిపిస్తుంది ధరణి. నిద్దట్లో తన చిరు కదలికలో లయబద్ధంగా వినిపిస్తున్న గాజుల శబ్దం, వంత పాడుతున్న మువ్వల సవ్వడి సరికొత్తగా అనిపిస్తుంది గగన్కి. ధరణి ముంగురుల్ని సరిచేశాడు. పసిపాపలా స్వచ్ఛంగా కనిపిస్తోంది ధరణి. గగన్ మెల్లగా ముందుకు వంగి ధరణి నుదుటిపై ముద్దు పెట్టుకోబోయాడు. సరిగ్గా పెదవులు నుదుటిని తాకే సమయంలో ఒక్కసారిగా చిరాకుగా అసహ్యంగా పైకి లేచి ఛ అనుకుంటూ తల పట్టుకున్నాడు గగన్. ఎందుకో తనలో తానే మదన పడుతున్నాడు. మనసు నిండా ఏవో ఆలోచనలు సుడులు తిరుగుతుండగా అలా ధరణిని ఎంతసేపు చూస్తూ ఉండిపోయాడో తనకే తెలీదు. సరిగ్గా సమయం 5 గంటలయింది. ధరణి మొబైల్లోనే అలారం మ్రోగింది. ధరణి నిద్ర లేచి అలారం ఆపి మంచం దిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ గుడ్ మార్నింగ్ ధరణి, నీకు కాఫీ తేనా అంటూ గగన్ పలకరించాడు. ఎంతసేపు అయింది బావా నువ్వొచ్చి, అప్పుడే కాఫీ కూడా తాగుతున్నావు అని అడిగింది. ఇందాకే వచ్చా, నేనొచ్చి ఫ్రెష్ అయ్యాను, నువ్వు అమ్మ ఇద్దరు పడుకునే ఉన్నారు, మీ నిద్రను డిస్టర్బ్ చేయడం ఎందుకని మిమ్మల్ని లేపలేదు అని చెప్పాడు. అవునా అనుకుంటూ గగన్ కాళ్లకు దండం పెట్టుకుంటూ మరి కాఫీ ఎవరు కలిపారు అని అడిగింది. ధరణిని పైకి లేపుతూ నేనే కాఫీ పెట్టుకున్నా, అందుకే నీకు కాఫీ తీసుకురానా అని అడిగాను అంటూ సమాధానమిచ్చాడు గగన్. అయ్యో నన్ను లేపాల్సింది కదా బావా, నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు నేను కాఫీ పెట్టి తెచ్చేదాన్నిగా అంది ధరణి. పర్వాలేదులే ధరణి, నేను కాఫీ బాగానే పెడతాను, కాఫీ కోసం మిమ్మల్ని లేపటం ఇంకెందుకు, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ధరణి అని అన్నాడు. ధరణి స్నానం పూజ అన్నీ పూర్తి చేసుకొని వచ్చింది. అందరూ కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. ఇంతలో రామారావు, ఒరే గగన్, ఈరోజు అత్తయ్య మామయ్య వస్తున్నారు నిన్ను ధరణిని తీసుకువెళ్ళటానికి, 2 రోజులు మీరిద్దరూ అక్కడ ఉండి రావాలంట అని కొడుక్కి చెప్పాడు. సరే నాన్న అన్నాడు గగన్. భర్త సమాధానం కోసం చూస్తున్న ధరణి ఆనందంగా ఊపిరి పీల్చుకుంది.
ఇంకా రాలేదేంటి అనుకుంటూ తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంది ధరణి. ఎక్కడ ఉన్నారో ఒకసారి ఫోన్ చేద్దాం అనుకునేలోపు వెంకటరమణ, రోజారమణి రానే వచ్చారు. కుశల ప్రశ్నలు, పలకరింపులు అయ్యాక లోపలికి వచ్చి కూర్చున్నారు. తల్లిదండ్రులను చూస్తూనే వారిని అల్లుకుపోయింది ధరణి. మెడలోని పసుపు బొందులతో, చేతుల నిండుగా గాజులతో, పాపిట బొట్టుతో, ఇతర ఏ అలంకారాలు, ఆభరణాలు లేకుండా సాధారణంగానే ఉన్న చాలా అందంగా, కొత్తగా కనిపిస్తుంది ధరణి. భోజనాలు కానిచ్చి అందరూ కలిసి బయలుదేరారు. ఇంటికి చేరేసరికి శాంతమ్మ, పవన్లతో పాటు వీధిలోని పిల్లలు కూడా ధరణి కోసం ఎదురు చూస్తూ కనిపించారు. గగన్, ధరణిలను చూసిన శాంతమ్మ అందమైన జంట ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో దిష్టి తీయాలి అనుకుంటూ లోపలే మురిసిపోయింది. ధరణి కాసేపు పిల్లలతో ఆడుకుంది. బావమరుదులిద్దరూ అలా బయటకు వెళ్ళారు. ధరణి తల్లి ధరణిని కూర్చోబెట్టుకుని అత్తింటి విషయాలను అడిగి తెలుసుకుంటుంది. కానీ పడకటింటి విషయాల గురించి ఎలా మాట్లాడాలో ధరణి తల్లికి అర్థం కావట్లేదు. ఇంతలో శాంతమ్మ కలిగించుకుని, ఏమే ధరణి, మీ ఆయనతో బాగానే ఉంటున్నావా? చిరాకులు పరాకులు లేకుండా? పడకటింటి చిరాకులు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచేస్తాయి. కాబట్టి తన మాట కాదనకుండా తనకు నచ్చినట్టు ఉండు అంటూ చెబుతున్న శాంతమ్మని, అబ్బా ఏంటి నానమ్మ నీ గోల అంటూ విసుక్కుంది ధరణి. నానమ్మ చెప్పేది నీకోసమేగా, ఆ విసుగేంటి ధరణి అంటూ సూతిమెత్తగా మందలించింది ధరణి తల్లి ధరణిని. నన్ను విసుక్కున్నా పర్వాలేదు, కానీ ఈ విసుగు నీ భర్త దగ్గర లేకుండా చూసుకో. అసలే నీ మొగుడు ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఎవరి మాయలోనైనా పడితే ఇంకంతే. అందుకే ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకుండా నీ మొగుడిని నువ్వే కొంగున కట్టుకో, తన మనసెరిగి నడుచుకో అంటూ తన ధోరణిలో తను చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏంటమ్మా నానమ్మ మాటలు అంటున్న ధరణితో, నానమ్మ చెప్పిన తీరు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ చెప్పిన మాటలు అర్థం చేసుకో ధరణి. ఎంతమంది జీవితాలను చూడలేదు, ఆవిడ ఆ అనుభవంతోనే నీకు చెప్తుంది. మేమేం చెప్పినా ఏం చేసినా నీ మంచి కోరే కదమ్మా అంది రోజారమణి. మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ధరణి. ఇంతలో గగన్, పవన్ తిరిగి వచ్చారు. అందరూ కలిసి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక రాత్రి కావచ్చింది. గగన్ ఫోన్ చూసుకుంటున్నాడు. ధరణి పాల గ్లాస్తో వచ్చింది. కానీ నిన్న మొన్నటి ఉత్సాహం ధరణిలో లేదు. ఏంటి ధరణి, ఇప్పుడేగా భోజనం చేశాము, మళ్ళీ పాలెందుకు అని అడిగాడు గగన్. నేను అదే చెప్పాను బావా, కానీ నానమ్మ ఇచ్చింది అని చెప్పింది ధరణి. గగన్ ధరణి చేతిలోని గ్లాస్ అందుకుని టేబుల్ మీద పెట్టి, కూర్చో ధరణి అని చెప్పాడు. ధరణి కూర్చుంది. గగన్ నుంచుని, ధరణి నీ దగ్గర నేను ఒక విషయం దాచాను, నీతో చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోయాను అంటూ ధరణి వైపు తిరిగాడు. కానీ ధరణి తన కడుపు పట్టుకొని ముడుచుకుపోతోంది. ఇప్పటి వరకు తను చెప్పింది కూడా విన్నట్టుగా లేదు. వెంటనే కంగారుగా గగన్ ధరణిని పట్టుకుని ఏమైంది అని అడిగాడు. కడుపు నొప్పి వస్తుంది బావా, భరించలేకపోతున్నా, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక ఒక నిమిషం ఆగి గగన్ ధరణి వెనకాతల వెళ్ళాడు. అక్కడ ఉన్న శాంతమ్మను ధరణి ఏది, కడుపు నొప్పి అందిగా అని అడిగాడు. శాంతమ్మ కొంచెం తటపటాయిస్తూ, కంగారేం లేదు బాబు, ప్రతి నెల ఆడవారికి ఉండే సమస్యే అంటూ చెప్పింది. వెంటనే అర్థమైంది గగన్కి, ఎంతైనా డాక్టర్ కదా. సరే నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తా అని శాంతమ్మకి చెప్పి, ఈ టైంలో ఎక్కడికి అని శాంతమ్మ అడిగేలోగానే బయటికి వెళ్ళిపోయాడు. గగన్ వచ్చేసరికి ధరణి తలకు స్నానం చేసి కడుపు నొప్పితో ఏడుస్తూ కూర్చుంది. గగన్ తాను తీసుకొచ్చిన టాబ్లెట్స్ ధరణికి ఇచ్చి వేసుకోమన్నాడు. ధరణి వేసుకుంది. ఇంతలో రోజారమణి, నువ్వు వెళ్ళి పడుకో గగన్, ఇప్పటికే లేట్ అయింది అంది. మరి ధరణి అని అడిగాడు. ఇక్కడ పడుకుంటుందిలే అని చెప్పింది. అదేంటత్తా, టాబ్లెట్ వేసుకున్న వెంటనే నొప్పి తగ్గదుగా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే అని అడిగాడు. ఇంతలో శాంతమ్మ కల్పించుకుని, ఈ టైంలో అది కింద పడుకుంటుంది కదా, ఇంకా ఎక్కడైతే ఏంటి అన్నది కొంచెం ఇబ్బందిగా. అది అలా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే నువ్వు నీ చాదస్తం ఏంటి ముసలమ్మ అంటూ, సరే ఆ కింద పడుకునేదేదో నా గదిలోనే పడుకోమనండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు గగన్. ఇక చేసేదేమీ లేక అదే గదిలో ధరణికి కిందన పక్కపరిచారు. ధరణి పడుకుంది. కడుపు నొప్పి కొద్ది కొద్దిగా నెమ్మదిస్తుంది. గగన్ తలుపు గడియ పెట్టాడు. ధరణి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. కొంచెం తగ్గింది బావా అని చెప్పింది. ధరణి ఇలా కడుపు నొప్పితో కింద పడుకోగలవా, ఇక్కడికి వచ్చి పడుకోవచ్చుగా అని అడిగాడు. పర్వాలేదు, నాకు అలవాటే బావా అని చెప్పింది. మీ నానమ్మకు భయపడుతున్నావా? ముసలమ్మకు నేను చెప్పనులే ధరణి అన్నాడు. ధరణి చిన్నగా నవ్వి, అదేం లేదు, నేను ఇక్కడే పడుకుంటా అని పడుకుంది.
సరే నీ ఇష్టం, కానీ ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే నన్ను లేపు, బాధపడుతూ కూర్చోకు అని చెప్పాడు. సరే అంది ధరణి. కొత్త ప్లేస్ అవటం వల్ల గగన్కి సరిగా నిద్ర పట్టడం లేదు. అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. లేచి కూర్చున్నాడు. ధరణి, ఈరోజు కూడా నేను నీకు చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయాను, దగ్గర అవ్వలేకపోతున్నాను అనుకుంటూ ఉండగా ధరణి ఏదో పలవరిస్తుంది. నిద్రలోనే భయపడుతుంది. ధరణి అని పిలిచాడు, కానీ ధరణికి తెలివి రాలేదు. దగ్గరకు వెళ్ళి భుజంపై తట్టాడు. వేడిగా తగులుతుంది. నుదుటిపై చెయ్యి వేసి చూశాడు. తల కాలిపోతుంది. ధరణికి జ్వరం తీవ్రంగా ఉంది. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.